నమస్కారం, వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం. వరదాయిని వరలక్ష్మీదేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ. ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తజనం. ఎంపీ రాజగోపాల్ అభివృద్ధి నివేదిక అవాస్తవాల చిట్టా. సిపిఎం నగర కార్యదర్శి సిహెచ్ బాబురావు ఎద్దేవా. నగరానికి నిధులు రాబట్టడంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని ధ్వజం. బీఆర్టీఎస్ ప్రాజెక్టును పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ అజీం. త్వరలో ఈ ప్రాజెక్టు అమల్లోకి తెస్తామని ప్రకటన. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై భక్తులు పోటెత్తారు. వరలక్ష్మిగా దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అంతరాలయంలో కలశ స్థాపన గావించి వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. వరలక్ష్మి వ్రతాన్ని ఇంద్రకీలాద్రిపై భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రఘునాథ్ మీడియాతో మాట్లాడుతూ తెల్లవారుజామున 4 గంటల నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించామని అన్నారు. సుమారు 50,000 మంది అమ్మవారిని దర్శించుకుంటారని ఆయన తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లను కట్టుదిట్టం చేశామని అన్నారు. ఉదయం సాధారణంగా జరిగే ఖడ్గమాల పూజను రద్దు చేశామని తెలిపారు. అమ్మవారి సన్నిధిలో వరలక్ష్మి వ్రతాన్ని కూడా నిర్వహించామని ఆయన తెలియజేశారు. ఈ రోజు మేము వరలక్ష్మిగా అమ్మవారిని అలంకరించి భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేశాం. భక్తులందరికీ కింద నుంచి ఫ్రీ బస్సెస్ మొత్తం 7 బస్సులు దేవస్థానానికి కనదుర్గా నగర్, అదేవిధంగా టీటీడీ దగ్గర ఉన్నటువంటి ఖాళీ స్థలం నుంచి ఫ్రీ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. 4 వీలర్స్ ఎవరైనా ఉంటే కనదుర్గా నగర్లోనే అక్కడ పార్క్ చేసుకుని దేవస్థానం ఏర్పాటు చేసిన బస్సులో పైకి వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా అమ్మవారి కృప పాత్రలు కావాల్సిన భక్తులందరికీ మనవి చేస్తున్నాం. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారు వరలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నేడు అమ్మవారిని దర్శించుకుని వరలక్ష్మి వ్రతాన్ని చేస్తే కోరిన కోరికలు తీరతాయని ఆలయ ఉప ప్రధాన అర్చకులు బద్రీనాథ్ బాబు పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఉప ప్రధాన అర్చకులు బద్రీనాథ్ బాబు మాట్లాడుతూ అష్టలక్ష్మి స్వరూపాలలో అమ్మది ప్రత్యేక స్థానమని తెలిపారు. శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారిని దర్శించుకుని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే మహిళలు పసుపు కుంకాలతో వర్ధిల్లుతారని, సిరి సంపదలతో సుఖంగా ఉండాలని కోరుకునేవారు ప్రతి ఒక్కరూ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని అన్నారు. అంతరాలయంలో అర్చకుల చేత వరలక్ష్మీదేవి వ్రతం ఆచరింపజేశారు. తెల్లవారుజామున అమ్మవారి వ్రతం అక్కడ చేసిన తరువాతే సూర్యోదయం అయిన పిదప అందరూ కూడా భక్తులందరూ కూడా వ్రతాన్ని ఆచరింపజేస్తారు. కాబట్టి మనకు వరలక్ష్మీదేవి అలంకారంలో ఉంటుంది కాబట్టి కొంగు బంగారమై భక్తులందరూ కోరికలు కూడా అమ్మవారు ప్రసాదిస్తుంది అని చెప్పి మనకి అలంకారం ద్వారా అమ్మవారు తెలియజేయడం కోసమే వరలక్ష్మీదేవిగా ఉద్భవించింది. అనంతరం వేద పండితులు భావన్నారాయణమూర్తి మాట్లాడుతూ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా ఆచరిస్తారని తెలిపారు. భక్తులు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పేర్కొన్నారు. అమ్మవారికి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిగుణాత్మక స్వరూపంగా ఉన్నటువంటి ఈ దుర్గామ్మవారికి వరలక్ష్మీదేవి అలంకారం చేసి అమ్మవారిని కొలుచుకోవడం అనేది ఆచారంగా జరుగుతున్న విశేషం అన్నమాట. ఈ రోజున అమ్మవారిని ఈ వరలక్ష్మీదేవి స్వరూపంగా ఉన్న ఈ అమ్మవారిని ఎవరైతే ముత్తైదులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారో వారందరికీ కూడా సకల సౌభాగ్యాలని, సకల ఐశ్వర్యాలని అమ్మవారు ప్రసాదిస్తుంది. కనుక ఈ అమ్మవారిని ఈ వరలక్ష్మి అలంకారంగా దర్శనం చేసుకున్నట్టయితే అష్టైశ్వర్యాలతో పాటు అమ్మవారు వరప్రదాయనైతే సకల వరదాలని ప్రసాదించి అమ్మవారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చల్లగా చూస్తుందన్నమాట. బీఆర్టీఎస్ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని కార్పొరేషన్ కమిషనర్ అబ్దుల్ అజీం స్పష్టం చేశారు. ఆవిష్కరణకు కొన్ని చిన్న అడ్డంకులు ఉన్నాయని అధికారులతో చర్చించి అధిగమిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బస్సు టెర్మినల్స్, మేజర్ టెర్మినల్స్ చాలా వరకు పూర్తి చేశామని, మరికొద్ది రోజుల్లోనే ప్రాజెక్టును పూర్తి చేస్తామని అజీం తెలిపారు. బీఆర్టీఎస్ రూటును నగరపాలక సంస్థ కమిషనర్ అబ్దుల్ అజీం పరిశీలించారు. బస్టాండ్ నుంచి బీఆర్టీఎస్ రోడ్డు మీదుగా గుణదల, రామవరపాడు, బెంజ్ సర్కిల్ మీదుగా బస్టాండ్ వరకు ఉన్న రూట్లో ప్రత్యేక బస్సులో అధికారులతో కలిసి ప్రయాణించారు. ఈ సందర్భంగా మీడియాతో కమిషనర్ అజీం మాట్లాడుతూ పనులను వేగవంతం చేసి బీఆర్టీఎస్ను సాధ్యమైనంత త్వరగా ప్రారంభిస్తామని తెలిపారు. బీఆర్టీఎస్ అధికారులు, ఎస్సీలతో కలిసి రివ్యూ నిర్వహించామని అన్నారు.
బస్ టెర్మినల్స్ను, మేజర్ టెర్మినల్స్ను పరిశీలించామని, వాటికి ఉన్న అడ్డంకులను అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని అన్నారు. ప్రాజెక్టు ఆవిష్కరణకు కొన్ని ప్రిలిమినరీ అడ్డంకులు ఉన్నాయని, వాటన్నింటినీ కలెక్టర్ సమక్షంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి త్వరలోనే బీఆర్టీఎస్ బస్సులను ప్రారంభించేందుకు కృషి చేస్తామని తెలిపారు. తర్వాత ఎంక్రోచ్మెంట్స్ కానీ ఏ విధమైన అడ్డంకులు షార్ట్ టర్మ్గా మనం ప్రిపేర్ చేయగలిగే ఇష్యూస్ అన్నీ మాకు సార్ట్అవుట్ చేసేసుకొని దాన్ని కన్సాలిడేటెడ్గా కమిటీ ముందు పెట్టేసి దానికి ఒక పీరియడ్ టైం ఫ్రేమ్ డిసైడ్ చేసేసుకొని ఇంతలోగా ఈ వర్క్స్ కంప్లీట్ అవుతాయి. తర్వాత బీఆర్టీఎస్ మనం ఇనాగ్రేషన్కి పోతామనేది ఒక పథకం, ఒక స్ట్రాటజీ ఫార్మేట్ చేయడానికి నేను ఆలోచిస్తున్నాను. ప్రాబబ్లీ దీని టైం ఫ్రేమ్ తొందరలో మేము కంప్లీట్ చేస్తాము. ఎందుకంటే ఈ డెసిషన్ కమిటీ తీసుకోవాలి కాబట్టి కమిటీ ఒకసారి మీట్ అయిన తర్వాత ఐఎమ్ ఆల్సో మెంబర్, కలెక్టర్ ఇస్ ద చైర్మన్. కమిటీ మీట్ అయిన తర్వాత ఆ ఇష్యూస్ గురించి వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, తర్వాత ఏ విధమైన డిస్కషన్స్ జరుగుతుంది, దాన్ని బట్టి ఒక షేప్ వస్తుంది మనకు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.